బిగ్ బాస్ 9లో ఈ 12th వీక్ క్యాప్టెన్సీనే లాస్ట్ క్యాప్టెన్సీ కాబట్టి స్పెషల్‌గా ఉంటుంది అని ఎక్స్ కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి తీసుకురావడం జరిగింది. వాళ్ళతో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లు కూడా ఆడించడం జరిగింది. మరి ఎంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు? ఎవరెవరు ఇచ్చారు? వాళ్ళు ఏ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లు ఆడారు? ఆ టాస్క్‌ల ద్వారా ఎవరు క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు అన్నది చెప్తాను. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరంటే ప్రియాంక, గౌతమ్, ప్రేరణ. ఈ ముగ్గురు ఆల్రెడీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. టాస్కులు కూడా ఆడారు. ఇక ప్రిన్స్ యావర్, శోభా శెట్టి వీళ్ళు కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇవ్వబోతున్నారు. టాస్కులు ఆడబోతున్నారు. వాళ్ళు ఏం టాస్కులు ఆడారు అన్నది టాస్కులు కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. కానీ ఫస్ట్ టాస్కు ప్రియాంక వర్సెస్ కళ్యాణ్ జరిగింది. కళ్యాణ్ గెలిచాడు. కళ్యాణ్ గెలిచి ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఇక రెండవ టాస్కు భరణి గారు వర్సెస్ గౌతమ్ జరిగింది. ఈ సెకండ్ టాస్క్లో గౌతమ్ గెలిచాడు. భరణి గారు క్యాప్టెన్సీ కంటెండర్ రేసు నుండి అవుట్ అయ్యారు. ఇక మూడవ టాస్కు ప్రేరణ వర్సెస్ తనుజ జరిగింది. ఈ టాస్క్లో ప్రేరణ గెలిచింది. తనుజ క్యాప్టెన్సీ కంటెండర్ రేసు నుండి అవుట్ అయ్యింది. ప్రస్తుతానికైతే బిగ్ బాస్ హౌస్లో 3 టాస్కులు జరిగాయి. ఇక ప్రతిరోజు కూడా ఇద్దరు ఎక్స్ కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్ళడం, ప్రతి ఒక్కరూ ఒక టాస్క్ ఆడడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు 2 క్యాప్టెన్సీ కంటెండర్ టాస్కులు జరుగుతాయి. అది మనకు ఎపిసోడ్లో చూపిస్తారు.